హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నా భార్య బంగారం. రచయిత ముసునూరి పేరయ్య శాస్త్రి గారు. శంకరం ఆఫీస్ నుంచి వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. మనిషి ఎందుకో డల్గా ఉన్నాడు. ఇంతలో భార్య సంతోషి మంచినీరు టీ తెచ్చి టీపాయ్ మీద పెట్టి సోఫాలో కూర్చుంది. భర్త ఏదో సీరియస్గా ఉన్నాడని గమనించి ఎందుకలా ఉన్నారు అంది. శంకరం అసహనంగా, నా కర్మకి నేను ఏడుస్తున్నాను. ఈరోజు నా స్నేహితుడు పెళ్లి రోజు, పెద్ద హోటల్లో పార్టీ, జంటగా రమ్మని కండిషన్ పెట్టాడు. అది నా కర్మ అన్నాడు. సంతోషి తలదించుకుంది. తను అందగత్తి కాదు, పైగా ముఖాన్న స్ఫటికపు మచ్చలు, బక్క శరీరం, నలుపు, ఇవన్నీ చూసి అతను ఎలా ఆమెను పెళ్లి చేసుకున్నాడన్న అనుమానం రావటం సహజం. నిజమే, శంకరం కూడా ముందు ఆ అమ్మాయిని తిరస్కరించాడు. కానీ అప్పటికే అతనికి 35 ఏళ్ళు దాటిపోయాయి. ఏ సంబంధం కూడా రావటం లేదు. ఎవరినైనా లైన్లో పెట్టి ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలాగని మన శంకరం గారు కూడా పెద్ద అందగాడేమీ కాదు. పైగా అందరూ ఆడపిల్లలు కోరుకునే సాఫ్ట్వేరు కాదు. అలా సదురు శంకరం ముదురు బెండకాయ అయిపోయాడు. ఇక పెళ్లి గడియలు ఈ జన్మకు లేదేమోనన్న స్థితిలో వచ్చిన సంబంధమే ఈ సంతోషి. మంచి కుటుంబం అన్నారు, మంచి సాంప్రదాయాల కుటుంబం అన్నారు, పిల్లకు అల్లికలు కుట్లు వచ్చు అన్నారు, పైగా ప్రైవేటుగా డిగ్రీ కూడా చేసిందన్నారు. మేనమామ, చూడరా అబ్బాయి, ఈ సంబంధం అన్ని విధాలా తగింది. అందానికేముందిరా, అయినా పిల్లకు ముక్కొంకరా కాలొంకరా, నా మాట విని సర్దుకుపో అనే ఉచిత సలహా పడేసి దగ్గరుండి పెళ్లి జరిపించేశారు. నిజంగానే వాస్తవాన్ని అర్థం చేసుకున్న శంకరం మావే చెప్పినట్లుగానే సర్దుకోసాగాడు. రోజులు గడుస్తున్నాయి నిస్సారంగానే. శంకరం టైం అయిన ఆఫీసులో కూర్చున్నాడు. తన తోటి ఉద్యోగస్తునితో కబుర్లలో పడ్డాడు. ఇంతలో శంకరానికి ఫోను భార్యంచి, చెప్పు అనాసక్తిగా అన్నాడు. ఏమైందండి, ఇంకా ఇంటికి రాలేదు అడిగింది సంతోషి. భార్య మాటలకి ఒళ్ళు మండింది. బస్తాలే అని పెట్టేశాడు. ఏమైంది అని అడిగాడు తోటి ఉద్యోగస్తుడు. శంకరం చిన్నగా నవ్వి, ఏముంది, మా ఆవిడ గారు ఇంకా రాలేదేమిటి అని అంటున్నాడు. అతను నిరసగా నవ్వి, అదృష్టవంతుడిరా, మీ ఆవిడ ఫోన్ చేసింది. మా ఆవిడైతే ఎంత ఆలస్యమైనా ఫోన్ చేయదు. ఎందుకంటే ఆవిడ బిజీ పర్సను, మేకప్లు, లేడీ క్లబ్బులు, అందువల్ల నేను గుర్తుకు రాను. ఒకవేళ ఇంటికి వెళ్ళినా ఎవరో పరాయివాడు వచ్చినట్టు ప్రవర్తిస్తుంది. టీ నేనే పెట్టుకోవాలి. ఎందుకులేరా, ఎవరితో చెప్పుకున్నా తీరని వ్యధ. అందంగా ఉందని మురిసిపోయినంతకాలం పట్టలేదు జీవితంపై విరక్తి పుట్టడానికి అన్నాడు. కాసేపుండి శంకరం ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక పార్టీ దిగులు. అందమైన జంటల్ని చూసినప్పుడు ఎందుకో తనలో తాను కుమిలిపోతాడు. బయటకు భార్యను తీసుకెళ్ళినప్పుడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. పార్టీలకు భార్యను తీసుకువెళ్ళాలన్నా ఏదో చెప్పలేని సంశయం. అందులో ఈరోజు పార్టీ. సంతోషి, ఏమండి, ఈరోజు ఏమైనా పార్టీ ఉందా అని అడిగింది. శంకరం మాట్లాడలేదు. ఆమె మళ్ళీ ఇలా అంది, చూడండి, నాకు ఈరోజు ఎందుకో తలనొప్పి. మీరు రమ్మన్నా వచ్చే పరిస్థితి లేదు. మీరు హాయిగా వెళ్ళిరండి అనేసి లోపలికి వెళ్ళింది. శంకరం ఆలోచనలో పడ్డాడు. మొదటిసారిగా భార్య గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు. ఆఫీస్లో కొలీగ్స్ మాటలు చెవిలో మారుమోసాగాయి. ఏరా, ఒక ఐటెం చేసి పెట్టడానికే మా ఆవిడ నానా అవస్థలు పడుతుంది. యువర్ లక్కీ, 2 ఐటమ్స్, సీజన్ తగ్గ జ్యూసులు, వాట్ ఏ లక్కీ ఫెలో. ఆఫీస్ నుంచి రావటం ఎప్పుడైనా బాగా ఆలస్యమైతే వీధిలోకి వస్తే చాలు ఇరుగు పొరుగు వారందరూ, బాబు ఆలస్యమైందేమిటి, నీకోసం మీ ఆవిడ కంగారు పడిపోతుంది అంటారు. ఏమిటండి, పార్టీకి వెళ్ళలేదేమిటి అని అడిగింది సంతోషి. శంకరం భార్య వైపు పరిశీలనగా చూశాడు. ఆమె కొత్తగా కనిపించసాగింది. ఆమెలో కొత్త అందాలు చూడసాగాడు. కొందరికి మంచి చెడుల మదనంలో గరళం పుడుతుంది. వాడు వక్రమార్గంలో పోయి ఇంటికే కాదు దేశానికే బరువైపోతాడు. కొందరికి అమృతం పుడుతుంది. వాడు మంచివాడై సన్మార్గంలో వెళ్ళి మనిషిగా మారుతాడు. శంకరం కూడా చాలా ఆలోచనపరుడై వాస్తవం గ్రహించాడు. భార్య తన మనసులో తనను పూర్తిగా నింపుకుందని గ్రహించి భార్యను దగ్గరగా తీసుకొని, నువ్వు నా బంగారానివి అని కౌగిలితో ఆమెను మురిపించాడు. ఆమె ముద్దులతో ముంచెత్తాడు.
ఆపై చాలా రోజుల తరువాత మనస్ఫూర్తిగా ఆమెను సంతృప్తిపరిచి, చూడు 5 నిమిషాల్లో మనం పార్టీకి వెళ్తున్నాం అనేసి వెళ్ళిపోతున్న భర్తను కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయింది సంతోషి.